హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది వ్యూవర్స్ నన్ను డౌట్స్ అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మేడం, సేల్స్ ఓచర్ నెంబరింగ్ అనేది మనం మాన్యువల్గా ఎలా చేంజ్ చేసుకోవాలి? సో సేల్స్ ఓచర్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్ మెథడ్ నుంచి మాన్యువల్ నెంబరింగ్కి ఎలా చేంజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం వర్క్ చేసేటప్పుడు ఈ ఫ్యూచర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి, చాలా ఇంపార్టెంట్ వన్. సో ఈరోజు వీడియోలో అయితే నేను హౌ టు చేంజ్ ద సేల్స్ ఓచర్ నెంబరింగ్ మెథడ్ ఆటోమేటిక్ టు మాన్యువల్. మనకైతే టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ సేల్స్ ఓచర్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఆటోమేటిక్ సేల్స్ ఓచర్ నెంబరింగ్ని మనం మాన్యువల్ నెంబరింగ్ కూడా మార్చుకోవచ్చు. మనమైతే వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా మాన్యువల్ నెంబరింగే యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి సేల్స్ ఓచరింగ్ నెంబరింగ్ మెథడ్ అనేది మనకి ఎలా కావాలో ఆ మెథడ్లో మనం మార్చుకోవచ్చు. కాబట్టి సేల్స్ ఓచర్ నెంబరింగ్ని మాన్యువల్ మెథడ్లోనే మనం యూజ్ చేస్తాము. సో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఓచర్ నెంబరింగ్ అనేది టాలీ ప్రైమ్లో మనం ఎలా చేంజెస్ చేసుకోవాలి, అది ఎలా డిస్ప్లే అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది మనం వర్క్ చేసేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. అదేవిధంగా ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ టాలీ ప్రైమ్, టాలీ ERP9, GST, TDS, TCS, పేరోల్, MS ఆఫీస్ ఈ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. అదేవిధంగా ఆఫ్లైన్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. టాలీ ప్రైమ్ కోర్స్ కావచ్చు, టాలీ ERP9, GST, సో TDS, TCS, పేరోల్, MS ఆఫీస్ ఈ వీడియోస్ అన్నీ మీకు ఆఫ్లైన్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఆఫ్లైన్ వీడియోస్ పర్చేస్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చండి. సో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, TDS రిటర్న్స్, GST రిటర్న్స్, EPF, సో PF రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి ఆ వీడియోస్ అన్నీ మనకి సో హిందీ వర్షన్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నా దగ్గర నుంచి. మీకు ఏ వీడియో లింక్ కావాలంటే ఆ వీడియో లింక్ నేను పంపిస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి. సో ఇప్పుడైతే సేల్స్ ఓచర్ నెంబరింగ్ మెథడ్ అనేది ఎలా చేంజ్ చేయాలో టాలీ ప్రైమ్లో చూద్దామండి. సో టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు మనము సేల్స్ ఓచర్ నెంబరింగ్ అనేది సపోజ్ నేను అకౌంటింగ్ ఓచర్కి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఓచర్ తీసుకుంటానండి. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ అనేది 15 ఉంది, మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇది ఆటోమేటిక్ మెథడ్ అండి. ఆటోమేటిక్గా మనం ఓచర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ నెంబరింగ్ అనేది వస్తుంది. సపోజ్ నేను కిరణ్ టెక్నాలజీ వాళ్ళకి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము కిరణ్ టెక్నాలజీ వాళ్ళకి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామో తీసుకోవాలి. కీబోర్డ్స్ సేల్ చేస్తున్నాను. సో ట్రాకింగ్ నెంబర్స్ నాట్ అప్లికబుల్. సో లొకేషన్ అంటే గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి. 2 నెంబర్స్ సేల్ చేస్తున్నానండి నేను. కీబోర్డ్స్ 2 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. 1500 ఫర్ కీబోర్డు. ఎంటర్ ప్రెస్ చేద్దామండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సేల్స్ అట్ 12% తీసుకోండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు CGST, SGST కావాలంటే యాజ్ యూజువల్గా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో SGST, సో నెక్స్ట్ CGST ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓచర్ నెంబర్ 15 వచ్చింది. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఓచర్ నెంబర్ చూడండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఓచర్ నెంబరు. సపోజ్ నేను ఈ ఓచర్ నెంబరింగ్ అనేది మాన్యువల్గా సెట్ చేసుకోవాలంటే ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్దామండి. ఆల్టర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓచర్ టైప్కి వెళ్ళండి. ఓచర్ టైప్లో ఇక్కడ మనము సేల్స్ ఓచర్ తీసుకోవాలండి. సేల్స్ ఓచర్ తీసుకొని ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ ఉంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఇప్పుడు మాన్యువల్ తీసుకోండి. సో మాన్యువల్ తీసుకుంటే ఆ సేల్స్ ఓచర్ నెంబర్ ఫార్మేటింగ్ అనేది మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చండి. సో మాన్యువల్ తీసుకోవచ్చు. ఇక్కడ చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ విల్ ఎఫెక్ట్ ఓచర్ నెంబర్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్. ఎస్ ప్రెస్ చేయండి. సో ఎస్ ప్రెస్ చేసిన తర్వాత సో మాన్యువల్ ఎస్ ప్రెస్ చేసుకోవాలి మనము. ఎస్ ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందామండి. సేవ్ చేసేసుకుందాము. సో కంట్రోల్ A ప్రెస్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు సేల్స్ ఓచర్కి వెళ్దామండి. అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి సేల్స్ ఓచర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నెంబర్ అనేది రావట్లేదు. ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా నెంబరింగ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చండి. సపోజ్ మీరు ఇంటర్ స్టేట్ సేల్స్ చేస్తున్నప్పుడు
ఐఎస్ అని పెట్టుకోండి. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి సేల్ చేస్తున్నప్పుడు IS1 అని పెడుతున్నానండి. ఇంటర్ స్టేట్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 1. సో ఇంటర్ స్టేట్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 1 ఇలా కూడా పెట్టుకోవచ్చు మనము. సో ఇప్పుడు చూడండి, నెంబరింగ్ అనేది నేను చేంజ్ చేసుకున్నాను. పార్టీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరికి సేల్ చేస్తున్నారో గూడ్స్ వాళ్ళ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ నేను సుగుణ మోటార్స్ వాళ్ళకి సేల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ ఐటమ్ సేల్ చేస్తున్నారో ఐటమ్ తీసుకోండి. సో నేనైతే ల్యాప్టాప్స్ సేల్ చేస్తున్నాను చూడండి. సో నా ట్రాకింగ్ నెంబర్స్ నాట్ అప్లికబుల్. సో గోడౌన్స్ యూజ్ చేస్తుంటే గోడౌన్ తీసుకోండి. 2 నెంబర్స్ సేల్ చేస్తున్నాను ల్యాప్టాప్స్. సెల్లింగ్ కాస్ట్ 35,000 అండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనం GST క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి GST రేట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తామండి, సో SGST CGST ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో SGST CGST ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చూడండి, వోచర్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా మాన్యువల్గా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ మనం లోకల్ సేల్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు LS అని పెట్టుకోవచ్చండి. లోకల్ సేల్స్ నెంబర్ 1. సో లోకల్ సేల్స్ నెంబర్ 1. సో ఇలా వోచర్ నెంబర్ అనేది మాన్యువల్గా మనం సెట్ చేసుకుంటే మనకు తెలిసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎవరికి సేల్ చేస్తున్నామో తీసుకోవాలి. వెంకటేశ్వర మెడికల్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామంటే శారిడన్ ట్యాబ్లెట్స్ అనేది సేల్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు గోడౌన్ తీసుకుందాం. సో నేను 100 ట్యాబ్లెట్స్ అనేవి సేల్ చేస్తున్నాను. సో 100 ట్యాబ్లెట్స్ క్వాంటిటీ 100 వేసుకుంటాను. సో రేట్ అనేది 10 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దామండి. సో ఇక్కడ నేను ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు, ఓన్లీ సేల్స్ తీసుకుంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇలా ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే చేద్దాం. మనం ప్రిపేర్ చేసిన వోచర్స్ అన్నీ డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ఇక్కడ డే బుక్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, వోచర్స్ నెంబర్స్ అనేవి ఇక్కడ చేంజ్ అయ్యాయండి. చూడండి, సుగుణ మోటార్స్ వాళ్ళు మనం ఇంటర్ స్టేట్ సేల్ చేసాము, IS1 అని ఇచ్చాము, లోకల్ సేల్స్. ఇలా నెంబర్స్ అనేవి మనము చేంజెస్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ నెంబరింగ్ నుంచి మనము మాన్యువల్ నెంబరింగ్కి ఎలా చేంజెస్ చేసుకోవాలి. సపోజ్ మాన్యువల్ నెంబర్ ఉన్నింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా కూడా చేంజెస్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మనము టాలీ ఫ్రైమ్లో వోచర్ నెంబరింగ్ మెథడ్ అనేది మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఆటోమేటిక్ నుంచి మాన్యువల్కి ఎలా చేంజెస్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. సపోజ్ ఇక్కడ మనము ఏదైనా ఒక వోచర్ అనేది, సో ఇక్కడ ఒక వోచర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ యాడ్ వోచర్ అంటే షార్ట్కట్కి ఇక్కడ 2 బిల్స్ ప్రిపేర్ చేసాం మనము. సపోజ్ నేను ఇంకా ఒక వోచర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లోకల్ వోచర్కి వెళ్దాము. సో ఇలా వోచర్ నెంబర్ అనేది మనం మాన్యువల్గా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు ఇంకా ఒక వోచర్ క్రియేట్ చేస్తున్నాను. LS2 అనేసి ఒక వోచర్ క్రియేట్ చేస్తున్నాను. లోకల్ సేల్స్ 2 అని. మనం ఎవరికి సేల్ చేస్తున్నాం, కిరణ్ టెక్నాలజీ వాళ్ళకి సేల్ చేస్తున్నామండి. సో ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం మనము, నేను సాల్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో 20 kgs ఆఫ్ సాల్ట్ అనేది సేల్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ నేను సేల్సే తీసుకుంటాను. సేల్స్ నిల్ రేటెడ్ తీసుకున్నారు వీళ్ళు, సేల్స్ నిల్ రేటెడ్. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సో ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డిస్ప్లేకి వెళ్తానండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ డే బుక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, లోకల్ సేల్స్లో మనం 2 చేసామండి, 2 చేసాము. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వోచర్ని మనం డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ వోచర్ని డిలీట్ చేయాలో. సెలెక్ట్ చేసుకొని ఆల్ టు డీ ప్రెస్ చేయండి. సో ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా వోచర్ నెంబర్ LS2 అనేది అలాగే ఉంది. ఒక వోచర్ని మనం డిలీట్ చేసేసాము. సో మాన్యువల్గా మనము వోచర్ నెంబరింగ్ అనేది ఎలా చేంజెస్ చేసుకోవాలి, అది మనకి ఎలా యూజ్ అవుతుందో తెలుసు మీకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.